ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదని, ఐపీఎస్లకి పోలీసులకే వేధింపులు తప్పడం లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేదని, కూటమి ప్రభుత్వ హయాంలో అసలు పోలీసులకి అలాగే ఐపీఎస్ అధికారులకే భద్రత లేదు, కరువు అయింది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? కృష్ణ గారు, సంచలన వ్యాఖ్యలు అయితే నేను అనుకోను. ఎందుకంటే షరా మామూలు అన్నట్టుగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసేవాడు. మ్యాటర్ ఉండేది, డేట్లు మర్చేవారు. ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇది మాట్లాడాను లేకపోతే ఈ హామీ ఇచ్చారు అనేది ఎప్పుడు చెప్పలా, ప్రెస్ నోట్లు వచ్చి. అలాగే ఇప్పుడు కూడా ఏడాది కాలంగా అతను పెడుతున్నటువంటి ప్రెస్ మీటుల్లో మ్యాటర్ ఒకటే, పైన కింద, కింద పైన, పైన కింద మాట్లాడతా తప్ప స్క్రిప్ట్ ఒకటే, అంతకుమించి ఏం లేదు. గమనిస్తే మీరు కృష్ణ గారు, ఎప్పుడైతే మద్యం కుంభకోణం కొద్దిగా తన దగ్గరికి వస్తున్నప్పుడు గమనించండి, అప్పుడే ప్రెస్ మీట్ పెడతాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు పెట్టాడు, తర్వాత అంటారా పర్యటనలో వెళ్ళినప్పుడు పెట్టాడు, కానీ ఇంత డీటెయిల్గా పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు మిథున్ రెడ్డి దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ నెక్స్ట్ ఫైనల్ స్టేజ్లో నేనే ఉన్నాను కాబట్టి అనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, అతనికి ఉన్నటువంటి అద్భుతమైన ఆర్ట్ ఏంటంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం. అదే చెప్పాడు. ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా మాకు అర్థం అవ్వదు. కూర్చోబెట్టి ఆ మాటలు, అతని మాటలు అద్భుతంగా ఇలా చెప్పాడు అబద్ధాలు చెప్పడంలో. మా హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేది, పోలీస్ వ్యవస్థ తలెత్తుకు తిరిగేది. ఒక్కసారి ఆ ముంబై నటి ఉంది, ఎవరంటే పేరేం పేరు, కాదంబరి చెప్పాలి, ఆమెను అడగనండి. ఆమె కేసులో ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారులను కూడా ఏ విధంగా వాడుకున్నాడో, వాళ్ళు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ల మీద వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఏ విధంగా నిర్బంధించారో ఒకసారి ఆమెను చెప్పండి. లేదు, రఘురామకృష్ణరాజు గారి చేసుకునే మనకు పెద్ద ఉదాహరణ. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని అతని పార్టీ ఎంపీని ఏ విధంగా కస్టడీలు టార్చర్ చేశారో ఒకసారి ఆయన చెప్పమానండి. ఒకటే కాదు, ఇటువంటి పొంకాలుగా వచ్చేటువంటి ఉదాహరణలు గత 5 సంవత్సరాల కృష్ణ గారు మీరు చెప్పండి, అసలు పోలీస్ స్టేషన్ ఎక్కడ పనిచేసినాయి? పనిచేసిన దానిలో ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు. ప్రభుత్వ పోలీస్ స్టేషన్ ఎక్కడ పనిచేయాలా? ప్రభుత్వ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఏం అధికారాలు లేవు, అది చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ మాట కాదన్న వ్యక్తుల్ని మీరు చాలా గమనిస్తే, ఒక ఎస్పీ స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారులు అందరికీ కూడా అతనికి నమ్మకం ఉన్న వ్యక్తులు మాత్రమే పెట్టి మిగతా వాళ్ళందరూ లూప్లైన్లో పెట్టేశాడు. అంటే మామూలుగా ఏం చేస్తారంటే అండి, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ అధికారం నచ్చకపోతే, పోలీసు అధికారులు నచ్చకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తారు. ట్రాన్స్ఫర్లు కూడా కాదు, డైరెక్ట్ వీఆర్లో పెట్టేయడమే. అటువంటి పనులు చేసిన వ్యక్తి ఈరోజు వచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంట, అతని హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. ఇప్పుడు పోలీసులే భయపడుతున్నారట చేయడానికి. చంద్రబాబు గారిని చూసి భయపడుతున్నారట చేయలేక. ఎవరో ఒక సిద్ధార్థ కౌశల్ ఎవరో ఒక ఆయన కూడా అలాగే పాపం ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన పోలీసు అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టి వారిని సస్పెండ్ చేస్తున్నారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నా. ఆయన చేసిన పనులు ఇప్పుడు చేస్తున్నారేమో అని భావిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అది దాన్ని ఒక రకమైనటువంటి మెంటల్ డిజార్డర్. తాను చేసిన పనులు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనుకుంటున్నాడు ఆయన. ఈ పోలీసు వ్యవస్థ గురించి ఒకటే మాట్లాడలేదండి. ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలోని, ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రజల్లోకి వెళ్తానంటే నాకు రక్షణ ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నాడు. ఒకసారి గతం గుర్తించుకోమన్నాడు అతన్ని. గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోంచి కూడా బయట రాకుండా గేటుకి రోపులు తాళ్ళు కట్టేసినటువంటి సందర్భం గుర్తు రావట్లేదు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారిని కనీసం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ప్రజలకు అభివాదం కూడా చేయనివ్వకుండా పోలీసులు అడ్డుపెట్టాడు, అది గుర్తు రావట్లేదా? పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి మన హోటల్ నుంచి బయట రాకుండా 2 రోజులు నిర్బంధించాడు. రాష్ట్రంలోకి రానివ్వకుండా బోర్డర్లో ఆపేశారు. మరి ఇవన్నీ గుర్తు రావట్లేదండి ఆయనకి. ఆయన హయాంలోనంటే చాలా స్వేచ్ఛగా తిరిగారట. ఈ హయాంలో ఇప్పుడు స్వేచ్ఛగా తిరగనివ్వట్లేదంట, అతనికి రక్షణ ఇవ్వట్లేదంట. అతను వెళ్ళిన చోట్ల జరిగే ఘటనలు ఏంటి? అవి కూడా కూటమి ప్రభుత్వం కుట్రలు అన్నాడు. ఇంతకనే విచిత్రం అది. అతను మాట్లాడేది ఏంటంటే, నేను ఎక్కడికన్నా ప్రతిపక్ష నాయకుడిగా నాకు వెళ్ళడానికి నాకు ప్రజాస్వామ్య హక్కు ఉంది, నేను పరామర్శలకు వెళ్తున్నప్పుడు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. అక్కడ కూడా దాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు అని. మన గుడివాడలోనంట, నేను చెప్తాను ఇలా కులాలకే మతాలకే అన్నీ ఉపయోగించుకుంటారని, గుడివాడలో జరిగిన ఘటన ఆ రోజు పేరు నాని మాట్లాడిన మాటలేంటో మనం చూసాం. ఆ రోజు పోలీసులు కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ని ఏ విధంగా వద్దని చెప్తే ఆ విధంగా ఏ విధంగా వెళ్ళారో చూసాం. వాళ్ళు మాట్లాడిన భాష చూసాం. ఒక పక్కన రన్ అవుతుంది, బీసీ మహిళని అవమానపరిచారు అనేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటే కులాల వారీగా రెచ్చగొట్టడం.
ఓ పక్కన యువతను పరామర్శిస్తా వస్తున్నాడంట, రైతులను పరామర్శిస్తా వెళ్తున్నాడంట. అతను చెప్పేది ఏంటంటే అద్భుతమైన కట్టుకథలు, అబద్ధాలు కళ్ళార్పకుండా చెప్తున్నాడు. ఎందుకంటే దీని వెనకాల ఈ రోజు నేను గమనించానండి, ఆయన ప్రెస్ మీట్ నేను ఎప్పుడు చాలా జాగ్రత్త గమనిస్తాం. ఎందుకంటే ఏం మాట్లాడితే కొత్తదనం ఉంటుందేమో, ప్రజలకి ఆయన చెప్తాడేమో, ఆయనకి బాధ్యత ఉంది కదా అని. ఆయన ముఖంలో నిజంగా ఒక భయం కనబడుతుంది. భయం ఎందుకు అంటున్నారంటే, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఢిల్లీని ఎదిరించిన నేత, సోనియా గాంధీని ఎదిరించిన నేత ఇవన్నీ చెప్తాడు తప్ప ఆల్రెడీ ఎన్ని విషయాల్లో ఎన్ని కేసుల్లో అతను కొంచెం తప్పించుకున్న లిక్కర్ కేసు అన్నది ఇంకా తప్పించుకునే పరిస్థితి లేదు. సిట్టు చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తుంది, పక్క ఆధారాలతో సహా పెడుతుంది. కోర్టులు కూడా వాళ్ళ ఎంపీకి చూశారు కదా మిథున్ రెడ్డి గారికి ఆల్రెడీ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చినాయి, తర్వాత లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చింది. అతను అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంకా వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టెప్ నాదే అనే విషయం అతనికి అర్థమవుతుంది. అందుకని ఆ భయాందోళనతో ప్రజలను మళ్ళీ డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు. అతను చెప్పవలసిన బోర్డు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడటం నాకు ఎలా అవుతుందంటే, నేను పదే చెప్తాను ఉదాహరణ. ఇప్పుడు అంటే మాట్లాడాల్సినటువంటి అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా వాటిని దారి మళ్లించి అనవసరమైనటువంటి మాటలు, అదొక స్ట్రాటజీ. దాన్ని ఒక స్ట్రాటజీ అంటే అప్పుడు అతని మాటల గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం, డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. నిజంగా అతను చేసిన హయాంలో ఏది తప్పులు పనులు చేశాడో మనం చూసాం కదండి. అంటే ఎటువంటి నాయకుల్ని, అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు, గోళ్ళ దూకి. ఆయన అనారోగ్యంతో ఉన్నా కూడా మొత్తం ఎలా తిప్పారు. సోషల్ మీడియాలో ఒక్క చిన్న పోస్ట్ పెడితే ఏ విధంగా అరెస్టులు చేశారు. నేను బాధితుడినే, నాకు ఉంది అనుభవం. ఒక్క పోస్ట్ పెడితే ఏ విధంగా చేశారు. ఈ రోజున ఆయన వచ్చి ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడంటే ఆ హక్కు అతనికి ఉందా? అసలు మాట్లాడే హక్కు ఆ పదాలకు అర్థం తెలుసా అతనికి? గత హయాంలో ఎటువంటి దుర్మార్గాలు చేశారో మనం చూసాం. రాష్ట్రంలో ఒక రాబందుల్లో వాలిపోయారు రాష్ట్రం అంతా. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఎన్ని కాదు దాన్ని చేసుకుంటూ వచ్చారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళితులు ఏ విధంగా చేశారో మనం చూడలేదా? ఎంటుంది అఘాయిత్యాలన్నీ వాళ్ళే చేసి తిరిగి అటువంటి జరుగుతున్నాయని చెప్పేసి అంటాం. ఇప్పుడు గతంలో నేను అనేక రకాలైన పెట్టాను, రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే డైరెక్ట్గా అడిగారు ప్రభుత్వమే, మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అంటే ఆధారాలు చెప్పరు, కేవలం బురద జల్లే కార్యక్రమాలు. ఈరోజు నేను పదే చెప్తుంది ఏంటంటే, లిక్కర్ కుంభకోణం అన్నది చాపగంద నీరులా తాడేపల్లి ప్యాలెస్ చేరుకుంది. అందుకని ప్రజల్లో ఒక సింపతి గెయిన్ చేయడానికి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలను డైవర్ట్ చేయడానికి ఒక మార్గం ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, ఎలా ఉంటాడు అనుకున్నారా? మళ్ళీ సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోతాడు. షటిల్ సర్వీస్ కదా, బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తాడు. మళ్ళీ ఏమంటాడు, ఆయన చెప్తున్నాడు మాట్లాడండి ఏంటి, యువత గురించి తానే మాట్లాడుతున్నాడంట. నిరుద్యోగం తాండవిస్తుంది, యువతకు ఉపాధి అవకాశాలు లేవు. నువ్వేం చేసావు? ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నావు కదా, గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి రిలీజ్ చేసావా? గత 5 సంవత్సరాలు ఒక్కసారి డిఎస్సి నిర్వహించగలిగావా? ఏం చేసావు అని చెప్పేసి మాట్లాడుతూ యువత గురించి అంటుంది. అనేక మంది జీవితాలు నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు నా విధంగా మాట్లాడితే ఎలాగా? నేను అంటుంది అదే అంటాను, ఒక ఉదాహరణ పదే చెప్తాను, అందరూ అంటారు ఆ ఉదాహరణ ఎందుకు చెప్తావని. ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు వీరప్పన్నం బాధపడితే ఎలా ఉంటుంది? ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిపోతుంది, అటవీ సంపద నాశనం అయిపోతుంది, తప్పు అని చెప్పి వీరప్పన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ఎలా ఉంటుంది? అలాగే రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది? అన్యాయాలు, అక్రమాలు అన్యాయంలో జరిసిన తర్వాత ఆయనే వచ్చి ముసలి కన్నీరు కరుస్తుంటే దొంగ అని అరుస్తున్నట్టుగా ఉంటుంది తప్ప అంతకు మించి ఏముండదు. కేవలం ఒక భయాందోళనతో ఉన్నాడు అతను. తాను కూడా లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ఒక పన్నాగం తప్ప వాడు కాదు. అంటే మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్గా మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు మిథున్ రెడ్డి అతని దగ్గర వ్యక్తి, ఒక ఎంపీ. మనం ఈరోజు కథనాలన్నీ చూస్తున్నాం, సిట్టు విచారణలో అన్నీ బయటకు వస్తున్నాయి. అన్నీ కూడా ఏం చేస్తున్నారు, అసలు ఏ వారానికి ఎంత వచ్చింది, ఏ కంపెనీ నుంచి ఎంత వచ్చింది, వాటిని ఎక్కడ డంప్ చేయాలి, అవన్నీ కూడా రాజకాశిరెడ్డితోటి మిథున్ రెడ్డి చేశాడు అనేటువంటిది వచ్చింది. ఆయన నెంబర్ 2 అన్న వ్యవహారం కూడా వస్తుంది. ఇంకా నెంబర్ 1 ఎవరు? అందరు సూత్రధారులే కదా, పాతదారులే కదా, అసలు సూత్రధారు ఎవరు అర్థమవుతుంది. అసలు కింగ్ పిన్ బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతున్నాయి. అదే అంటానండి, ఇవన్నీ విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలను డైవర్ట్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ద్వారా ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నాడు. అతని గురించి మాట్లాడే, అతను ఈ శాంతి భద్రతల గురించి, రైతుల గురించి, యువత గురించి మాట్లాడే అర్హత అతనికి ఉందా అని అడుగుతున్నాడు ముందు.